కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. ఈ 1,81,000 కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. 10 ఏళ్లలో 1,81,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. మీరు కాళేశ్వరం చూడంతే, మీరు పాలమూరు రంగారెడ్డి చూడంతే, మీరు సీతారాం సాగర్ చూడండి అంతే, సీతమ్మ సాగర్ చూడండి అంతే, మీరు దేవాదులు చూడండి అంతే. ఏ ప్రాజెక్టులో కూడా పైసలు ఖర్చు పెట్టిండ్రు, జేబులు నింపుకున్నారు, కానీ రైతులకు మాత్రం నీళ్లు రాలేదనే విషయం యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకు ఒకసారి తెలియజేస్తున్నా. మేము డిసెంబర్ 7, 2023న ప్రమాణ స్వీకారం చేసినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి మా క్యాబినెట్ సహచరులు అందరం కూడా ఈ రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధించాలి, ప్రత్యేకంగా గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రం మార్చేయాలి, ప్రతి ఎకరాకి నీళ్ళు అందియాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా మీకు నేను మనం చేస్తున్నాను. ఆ యొక్క సంకల్పంతోనే ఒక్కొక్క ప్రాజెక్టుకి రివ్యూ చేసుకుంటూ, ఒక కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం చేసి పెట్టిండ్రు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు కూడా లేకుండా కట్టిన బ్యారేజ్ కూలిపోయింది. మరి ఇంతకంటే సిగ్గుచేటు మనకు ఉండదు. మరి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో మరి పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారాం సాగర్ కానీ, ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ కానీ రివ్యూ చేసుకుంటూ స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి, ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. కడియం శ్రీహరి గారు చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పారు. ఆనాడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినప్పుడు మినిమం 71 మీటర్స్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటేనే నీళ్ళ లిఫ్టింగ్ పాసిబిలిటీ ఉండేది. 170 డేస్ కింద 38 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగించుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒక పెద్ద ప్రకటన చేస్తున్నా, స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. సమ్మక్క సారక్క కింద మరి ఈ దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా 300 రోజులు కూడా నీళ్లు లిఫ్ట్ చేసి 60 టీఎంసీల గోదావరి జలాలు ఉపయోగిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా.